పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే భయాందోళనల మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమస్యను కేవలం రాజకీయంగానే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం అనంతరం ఈ ఉద్యమానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రాలకు సమాన హక్కులు, న్యాయం అందించాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిధుల పంపిణీలో వివక్ష చూపిస్తున్న కేంద్రం రానున్న రోజుల్లో దక్షిణాదిపై మరింత ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. భారతదేశం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి సమైక్యంగా ముందుకు సాగుతుందని ఆయన గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు సమాన హక్కులు, సామాజిక న్యాయం పొందాలనే లక్ష్యంతో రాజ్యాంగం రూపొందించబడిందని చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం అధికార దాహంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేలా సాగితే తాము మౌనంగా కూర్చోలేమని స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలను గౌరవించాలన్నంత మాత్రాన దక్షిణాది హక్కులను తక్కువ చేసి చూడలేమని తేల్చి చెప్పారు. విద్యా వ్యవస్థపై పెత్తనం కావచ్చో, నియోజకవర్గాల పునర్విభజన కానిది కావచ్చో, కేంద్రం ఏకపక్షంగా తీసుకునే ఏ నిర్ణయాన్ని తాము ఒప్పుకోబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నైలో ప్రారంభమైన ఈ ఉద్యమానికి హైదరాబాద్ మరింత బలం చేకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, దీనికోసం అన్ని మార్గాల్లోనూ కృషి చేస్తామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం డీలిమిటేషన్ వ్యవహారంపై గట్టి పోరాటానికి సిద్దమవుతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చెలరేగబోతోందని, దక్షిణాది ముఖ్యమంత్రులను ఏకతాటిపైకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చొరవ చూపుతున్నారని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.